నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. పడదాం, పడదాం. మన దీపాన్ని, ప్రార్థనా శక్తి దీపాన్ని ఆయన వెలిగించాడు. మరలా పాడదాం. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. పాటలు అర్థం చేసుకుని పాడదాం. ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలిసిందివే, సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలిసితివే, సైన్యములకు అధిపతివై. ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పడదాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. పడదాం, చప్పడదాం. మారనిది ఆయన కృప, వీడనిది మర్మాల ఒడిలో సేద తీర్చుచున్నది, రోగించుచున్నది, ప్రతి చోట సాక్షిగా. కపడి పెడతాం. ఆరాధన చేద్దాం. మారని నీ కృప,
మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల ఒడిలో నా సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల ఒడిలో నా సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. జడివానలు సాతానుడు సిగ్గుపడలాగా. ఆమేన్. ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆమేన్. నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీప్యమానం. పాడదాం. ఆరని దీపమై దీపమానమై, నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆయన ఏర్పాటుది దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జీవంగల దేవుని సన్నిధానంలో లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. 11, 12, 13 వచనాలు. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పైన వర్షం అనుకుంటుంది, ఇప్పుడు వచ్చి పడిపోదామా అని చూస్తుంది. అది కొంత సమయం దేవుడు దాన్ని ఆపుతాడు. తొందరగా వాక్యం నేర్చేసుకుని మనందరూ అభిషేకంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? లూకా సువార్త 13, 11వ వచనం, 12వ వచనం, 13. నేను 3 అంకులు చదివినప్పుడు మీరు అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. అందరూ నాతో చెప్పండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము. మీరు గట్టిగా పలకట్లేదే. దయ్యం అంటే దయ్యంలాగే పలకాలి దయ్యాన్ని. ఓకేనా? నెమ్మదిగా వెలిగితే నాకు సపోర్ట్ చేస్తున్నట్టుంది అని వచ్చేస్తుంది. గట్టిగా చదవండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ, దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద
చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచాను. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ వర్తమానం ఏంటంటే, బలహీనపరచు దెయ్యము ఈరోజు అభిషేక ప్రార్థన ద్వారా పటాపంచలైపోతుంది. దెయ్యాల్లో రకాలు కూడా ఉంటాయని అనుకుంటాం మనం. మీ అందరికీ తెలుసా దెయ్యం ఎలా ఉంటుంది? యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చినప్పుడు ఆయన కన్యమరి గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన లోకములో అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించి రోగులను బాగు చేసి దెయ్యములను వెళ్ళగొట్టి ఉన్నారు. నానావిధ రోగములు అందరూ కూడా రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థించగా, ఆయన చేతులుంచగా, ఆయన గద్దించగా అవన్నీ విడిచిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, ఈ దెయ్యము 18 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయిని పట్టుకుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టుకుని ఏం చేసిందంటే, ఈ దెయ్యము గూను దెయ్యంలాగా ఉంది. ఇది ఆమె నడుమును వంగదీసేసింది. ఈ దెయ్యము నడుమును వంగదీసి ఉండటం వల్ల చాలా కష్టమైపోయింది ఈమెకి. ప్రియులరా, ఎన్నో రకాల ప్రయత్నాలు వారు చేశారు. ఏ ప్రయత్నము సఫలము కాలేదు. చివరికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, అయ్యా ఈమెకి 18 సంవత్సరముల నుండి ఈ దెయ్యము పట్టుకుని ఈమె నడుము వంగిపోయింది అని చెప్తే, యేసయ్య ఏం చేశారంటే, ఆ దెయ్యం ఏం చేస్తుందంటే, ఆ దెయ్యం ఎలాంటి దెయ్యమో అక్కడ రాశాడు, బలహీనపరచు దెయ్యము. హలో, ఏంటి? బలహీనపరిచేస్తుంది. దెయ్యాల్లో రకాలు ఉంటాయి. మీరు ఎంతమంది దెయ్యానికి చేరి చేయబోకెత్తండి. నేను ఒక అతన్ని అడిగాను, నీకు ఎప్పుడు దెయ్యాన్ని చూసామంటే, రోజు చూసి వస్తానే ఉన్నాను బాబు అన్నాడు. రోజు ఎక్కడ ఉందరా దెయ్యం అన్నాను. మా ఇంట్లోనే ఉందండి బాబు అన్నాడు. మీ ఇంట్లో ఎక్కడ ఉందన్నాను. మీరు వచ్చాడు చెప్తానులేండి పాస్టర్ గారు అన్నాడు. నేను వాళ్ళ భార్యని అడిగాను, నువ్వు ఎప్పుడు దెయ్యాన్ని చూసేవా అన్నాను. ఆమె అంది, మా ఇంట్లో పెద్ద దెయ్యం ఉందండి అంది. నువ్వు ఎక్కడ ఉందండి? మా ఇంట్లోనే ఉందండి. ప్రియులరా, కొంతమంది భార్య దెయ్యం అంటుకుంటారు, భర్తను దెయ్యం అంటే గొడవలు వచ్చినప్పుడు దెయ్యంలాగా కాల్చేస్తున్నాడు ఇటు. ప్రియులరా, చాలామందికి దెయ్యం ఎలాగుంటుందంటే, మనకి సినిమాలో చూపిస్తారు కదా, నల్ల డ్రెస్ వేసుకుని, కొమ్ములు పెట్టుకుని, బ్లాక్ కోటింగ్ వేసుకుని, అదే ఒక దెయ్యం అంటే ఎలాగుంటుందని అనుకుంటాం మనం. దెయ్యం అంటే ఏంటి అనేది అక్కడ రాసాడు, కింద రాసి చూడండి. మూల భాషలో చూడండి, దెయ్యం అన్న చోట 11వ వచనంలో దెయ్యం అన్న చోట 1 అనే అంకె ఉందా? ఆ అంకెని కింద చూస్తే మూల భాషలో ఆత్మ. ఏం ఆత్మది? ఆత్మ, దురాత్మ, దెయ్యపు ఆత్మ. ప్రియులరా, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఒక్కొక్క మనిషిని పట్టుకుని బలహీనపరిచేస్తుంది. ఎలా బలహీనపరుస్తుంది తెలుసా? చాలామంది సూసైడ్ చేసుకుంటారు, చాలామంది గోదాట్లో దూకేస్తుంటారు, చాలామంది ఊరేసుకుని చనిపోవటం, హ్యాంగ్ చేసుకోవటం, లేకపోతే పాయిజన్ తీసుకుని చనిపోవటం, లేకపోతే వెళ్తున్నటువంటి వాహనాల కింద లేకపోతే ట్రైన్ కిందకి వెళ్ళి పడిపోవాలని మనసు చాలామందికి వస్తుంది. ఏంటంటే అది బలహీనపరచు ఆత్మది. పరిస్థితులు బాగుగా లేనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినప్పుడు, లేకపోతే రోగము ఎక్కువైపోయినప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, నీలో సరైనటువంటి విశ్వాసం లేనప్పుడు చీకటి ఆత్మ నేను ఏం చేస్తుంటే, నువ్వు చచ్చిపో, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నువ్వు చనిపో, నువ్వు ఇల్లు కట్టలేవు, నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు, నీ వల్ల కాదని నిన్ను కృంగదీస్తుంది అనమాట. అది ఏంటది? ఆత్మ. ఏ ఆత్మ? దెయ్యపాత్మ. చాలామందిలో తెలియకుండా ఈ దెయ్యం పనిచేస్తూ ఉంది. ఈరోజు ఈ దెయ్యము మనల్ని విడిచి యేసు నామములో పోతుంది. ఈ దెయ్యము మన బిడ్డలు విడిచి యేసు నామములో పోవును గాక. ఈ దెయ్యము నజరేయుడైన యేసు నామములో మన ఇంటి సభ్యులు విడిచి పోవును గాక. మీరందరూ యేసు నామములో దెయ్యము పోవును గాక అనండి. మీరు అలాగ పోవును గాక అంటే పాలవిల్లాగా వస్తుంది.
ఎలాగనాలి? ఓ దెయ్యమా, ఓ సాతానా, నజరేయుడైన యేసు నామములో పో. పైకి అంటాడు, పక్క వాళ్ళకి కాదు. 2 చేతులు పైకి ఎత్తండి. యేసు నామములో బలహీనపరచు దెయ్యము ఆత్మ యేసు నామములో పోవునుగాక. ఏంటిసారా? పొమ్మనాలి అనమాట. నువ్వు పొమ్మనకుండా నెమ్మదిగా ఉన్నావు అనుకో, నిన్న స్లోగా అలవుకుంటుంది అనమాట. ప్రియులరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మాట ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా నిన్ను బలహీనపరిచే ఆత్మ నీలోంచి పోతుంది. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దెయ్యము, ఈ దెయ్యపు లక్షణం ఏంటంటే, దీనికి ఈమె నడుమును వంచేసింది. నడుము వంగిపోతే ఏ పని చేయలేం. నడుము బలంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం, ఏదైనా సంపాదించగలం, ఎక్కడికైనా పరిగెత్తగలం, ఏదైనా విజయం సాధించగలం. నడుము వంగిపోతే ఏంటి? ఏ పనికి నువ్వు పనికి రావు. ప్రియులరా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ బిడ్డని, ఈ అమ్మాయిని 18 సంవత్సరాల నుంచి పట్టుకుని పీడిస్తూ ఉంది. పైగా అది ఏం చేస్తుందో తెలుసా? చదవండి. అదేం చేస్తుంది అక్కడ? చదవాలి కిందకి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండేరు. ఆమె నడుము వంగిపోయి, చూడండి, ఒకటి నడుము వంగిపోయింది. ప్రియులరా, మనకి ఎప్పుడు కూడా చాలా మందిలో నెగిటివ్ స్పిరిట్ పనిచేస్తుంది. అదే దెయ్యము. ఇది నెగిటివ్గా ఉంటే నువ్వు చేయలేవు, నువ్వు కట్టలేవు, నువ్వు వెళ్ళలేవు, నీ బ్రతికెంత, నువ్వెంత అని అది మనల్ని ప్రశ్నిస్తుంది. నీ వల్ల కాదు, నువ్వు చదివించలేవు, నీకు ఉద్యోగం రాదు. కొంతమంది స్త్రీలు, కొంతమంది భర్తల్ని బూతులు మాట్లాడుతూ ఉంటుంటారు. చేసేవులే, చెప్పేవులే. ఒక ఆమె అంది, మా ఆయన కొంచెం చెబుతాడు పాస్టర్ గారు, ఒక్క సేరు కూడా గట్టి గింజలు ఉండవు అంది. ఏంటి? కొంచెం చెబుతాడు కానీ మాయుడు కూడా గట్టి గింజలు లేవు. నేనన్నాను, చెప్పే మొగుడన్నా దొరికాడు నీకు అన్నాను. ఒక మొగుడు అసలు చెప్పడు, ఏం చేస్తున్నాడో చెప్పడండి బాబు అని ఏడ్చింది ఒక ఆమె. మా చర్చిలో 3 రోజులు ఉపవాసం ఉండిపోయింది. ఏమ్మా అన్నాను, మా ఆయన ఏం చేస్తున్నాడో చెప్పట్లేదండి. నోటు నుంచి మాట రాదండి అడికి అంది. మరి ఏం చేసేవన్నాను, వాళ్ళ అమ్మకి చెప్పారండి అంది. మరి వాళ్ళ అమ్మ ఏమన్నాను, వాళ్ళ అమ్మ నోట్లోంచి వచ్చాడండి ఈడు అంది. నేనన్నాను, మరి ఇప్పుడు ఏమని అడుగుతున్నావు దేవుడిని అన్నాను. మా ఆయన ఏం చేసినా నాకు చెప్పాలని అలాంటి మనసు ఇవ్వదేవా అని అడిగానండి అంది. ప్రియులరా, ఒక మొగుడోడు చెప్పడు, ఒక్కొక్క మొగుడోడు చెబుతాడు. చెప్పినోడు చేయడు, చెప్పనోడు చేస్తాడు. ప్రియులరా, చెప్పినా చెప్పకపోయినా దేవుడి దినాన్ని పరిశుద్ధాత్మను నీ ఇంటి మీదకి కుమ్మరించబోతా ఉన్నా. అందుకని మన ప్రార్థనలో నీ ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభు అని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా మీ అందరికీ? కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయంటే, చాలా కుటుంబాలు పాడైపోవటానికి, చాలామంది నిరుత్సాహపడిపోవడం కారణం ఏంటంటే, విజయం సాధించకపోవడం కారణం ఏంటంటే, వారిలో ఒక అనుమానం, అవుతానా, నాకు పెళ్ళి అవుతుందా, నాకు పిల్లలు పుడతారా, ఇంక పుట్టరేమో, ఇక నేను పాస్ అవ్వనేమో, నేను జయించలేనేమో. ప్రియులరా, ఎప్పుడైతే మనలో ప్రార్థన ఉంటుందో మనలో నెగిటివ్ స్పిరిట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను దేవుని సన్నిధానంలో ఎన్నో అనుభవాలు నేను అనుభవించి మీకు చెప్తా ఉన్నాను. ప్రియులరా, మన నడుమును వంచేస్తుంది దెయ్యము. ఎందుకంటే ఏ పనికి ముందుకెళ్లకుండా నడుము వంచేసి మనల్ని కృంగదీస్తుంది అనమాట. ఈరోజు నజరేయుడైన యేసు నామములో నీ నడుము చక్కగా నిలబడుతుంది, నీ కార్యము సఫలమవుతుంది, విజయము సాధిస్తావు, మరలా తలగా నిలబడతావు, దీపస్తంభముగా వెలుగుతూనే ఉంటావు, ఓడిపోవు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాడు. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. పాడదామా? యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును.
ఆత్మ కుమ్మరించు. శుద్ధాత్మ కుమ్మరించు. ఆత్మ కుమ్మరింపు. శుద్ధాత్మ కుమ్మరింపు. యేసు క్రీస్తు నామమున ఆత్మ కుమ్మరింపు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమ్మరించు. ఆత్మ కుమ్మరించు. చేతులు పైకెత్తి ఆత్మ కుమ్మరింపు. ఆత్మ కుమ్మరించు. దేవుని ఆత్మ. శుద్ధాత్మ కుమ్మరింపు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమ్మరింపు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమ్మరింపు. సాతాను పారిపో. సాతాను యేసు నామములో పో. ఆమేన్. సాతాను పారిపో. సాతాను పారిపో. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపో. ఆమేన్. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపో. ఆమేన్. ఆమేన్. సాతాను పారిపో. యేసు క్రీస్తు నామమున బలహీన పరిచే దురాత్మ ఓ యేసు నామములో అది పోవునుగాక. యేసు క్రీస్తు దినము వలె ఆత్మ కుమ్మరింపు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమ్మరింపు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. గద్దించండి అలాగా. నేను చెప్పినట్టు చెప్పండి. యేసు క్రీస్తు నామమున. అలా కాదు, ఇంకా పొగరుగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కోడలు అత్తగారి మీద దెబ్బలాడుతూ చూసారా, కళ్ళు ఎంత చేస్తుంది, అది జ్ఞాపకం చేసుకోండి. ఒక అత్తగారు భార్య మీద కొడుక్కి చెబుతుంది పెద్ద కళ్ళు చేసి, మాట తగ్గించింది కళ్ళు పెద్ద చేస్తుంది. అలాగే అది జ్ఞాపకం చేసి. ఓకే, కుడి చేయి పైకెత్తండి. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవు. పాడండి. 1 2 3. గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ అది వెళ్ళిపోతుంది. సాతాను పారిపోవు. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవు. ఆమేన్. ఆమేన్. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవు. ఆత్మ కుమ్మరించు. ఆమేన్. గ్లోరీ. పరిశుద్ధాత్మ మన వద్ద ఉన్నది. ఆత్మ కుమ్మరించు. శుద్ధాత్మ కుమ్మరించు. యేసు క్రీస్తు నామమున నజరేయుడు యేసు నామమున. యేసు క్రీస్తు నామమున ఆత్మ కుమ్మరించు. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని బలహీనపరిచే దెయ్యము పోయింది. నేను పెద్ద సేవ చేయాలంటే ఏం చేయాలని ఒక పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎక్కడికో దూరం వెళ్ళొచ్చినట్టు వెళ్ళాను. ఆయన అన్నాడు, ఏంటి ఏమంటున్నావు అన్నాడు. అదేనండి, నేను పెద్ద పాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలండి, నేను సేవలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలండి అన్నాడు. పైకి రా అన్నాడు. ఎక్కడికి ఎక్కడికి మేడ పైకి రా అన్నాడు. ఏదో బోల్ అని చెప్పేస్తాడేమో అని పైకి వెళ్ళాను. ఆయన మాట్లాడిన మాటలకి జీవితంలో బతకూడదు. ఇక 2-3 బాణాలు వదిలేడు నాకు. సేవ అంటే ఏమనుకుంటున్నావు, సేవ అంటే ఇది, సేవ అంటే అది. మరి ఏంటండి అన్నాను. నువ్వు ఎన్ని వదిలే అక్కడున్న సంఘానికి చిన్నగా చేసుకుని బతుకు అన్నాడు. దేవా, ఎంత గొప్ప పెద్ద మాట చెప్పాడు బాబు ఈయన. నన్ను పిరికి ముందేసేసాడు అనమాట. ఏమేసాడు?
పిరికి పొందేసి మొత్తం బలహీనపరిచాడు. ఇంకో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమంటే పెద్ద సేవ చేయాలండి, ఏం చేయాలండి అన్నాను. ఆయన అన్నాడు, మా ఇంట్లో తడిగుడ్డ పెట్టి అన్నాడు, మాప్ చేయన్నాడు. ఒక 2 నెలలు తడిగుడ్డ పెట్టాను, మాప్ చేశాను. అతను అన్నాడు, నువ్వు 2 నెలలు తడిగుడ్డ పెట్టినా కూడా నీకు తొడవటం రాలేదు, నువ్వు సేవకు పనికిరావు అన్నాడు. నన్ను ఏం చేస్తున్నారు వీళ్ళందరూని? సేవ ఎలా చేయాలో చెప్పట్లేదు వీళ్ళు, నన్ను బలహీనపరిచేస్తున్నారు అన్నమాట. ఇంకో 2 దగ్గరికి వెళ్ళాను. వారు ఎవ్వరూ చెప్పట్లేదు ఎలా సేవ చేయాలో. అప్పుడు నేను అనుకో, వీళ్ళందరూ దొంగలు, ఏంటి వీళ్ళందరూ బలహీనపరచు దెయ్యాలన్నమాట. వీళ్ళేంటి బోడి, వీళ్ళు చెప్పడం ఏంటి నాకు సేవ చేయటం. నేను వీళ్ళని కాదు అడగటం, ఆయన్ని అడగాలనుకున్నాను. ఆమెన్, హల్లెలూయా. నేను ఆయన అడగాలంటే ఏం చేయాలని గమనించి ప్రార్థన చేశాను. ఆయన అన్నాడు, ఒక సమయంలో నాకు ప్రార్థనలో వచ్చింది, ఉపవాసం ఉండి 10 దినాలు ప్రార్థించాను. 10 దినాలు కటిక ఉపవాసం ఉన్నాను. 10 దినాలు దేవుని పాదాల దగ్గర ఏడ్చాను. చాలా కష్టమైంది. 7వ రోజు దేవుని ఆత్మ నన్ను ఆవరించింది. ఒక స్వరము నాకు వచ్చింది. నేను స్వరం విన్నాను, నూతన బలం పొందుకున్నాను. బలం పొందుకున్నాక మళ్ళీ సంవత్సరం, మళ్ళీ 10 రోజులు ఉన్నాను. ఇంకా ఆత్మచేత నింపబడ్డాను. నాకు అర్థమవుతుంది, దేవుని ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను చెప్పే వాక్య ధోరణి మారుతూ ఉంది. హల్లెలూయా చెప్పండి. నేను ప్రజల్లోకి వెళ్ళి ఎవరికి ఏం జరుగుతుందో చెప్తున్నానో అది జరుగుతుంది. ఎప్పుడంటే దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. అప్పుడు నేను ఇంకా మరొక 10 రోజులు ఉన్నాను. ఇంకా ఆత్మతో నింపబడ్డాను. మళ్ళీ ఇంకో 10 రోజులు ఉన్నాను. మళ్ళీ 10 రోజులు, అలాగ 12 సమయాలు, 12 10 120 దినాలు, 12 సంవత్సరాలు ప్రార్థనలో ఇన్వాల్వ్ అయ్యాను. బాగా దేవుని ఆత్మను అనుభవిస్తూ ఉంటే నాకు అర్థమైంది, మనుషులు బలహీనపరుస్తారు, దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని నిలబెడుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. వచ్చారు కదా, మీ అందరి మీదకి ఆత్మ దిగి వస్తుంది. యేసు క్రీస్తు నామములో దేవుని ఆత్మ మీ మీదకి దిగి వచ్చిందంటే, మీ బిడ్డల మీద, నీ భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, కుటుంబ సభ్యుల మీద ఏలుబడి చేస్తున్నాం. ఆ పిరికి బలహీనపరచు ఆత్మ దెయ్యము పారిపోతుంది. ఆమెన్. మీరు ఏదైనా పసుపు చల్లితే పోతుంది, తాడు కడితే పోదు, కొబ్బరికాయ గుమ్మడికాయ కట్టినా పోదు, ఇంకా బరువు అయిపోయి అక్కడే ఉంటుంది. మీరేం చేయాలంటే హృదయపూర్వకంగా యేసు నామమును స్తుతించండి. యేసయ్యా అని 7 మార్లు పిల్లండి. మీ బెడ్రూమ్లోకి వెళ్ళి, మీ పిల్లలు పడుకునే బెడ్రూమ్లో 7 మార్లు చేతులు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు రక్తం జయమని చెప్పండి. ఆ గదంతా దేవుని వెలుగుతో నింపబడుతుంది. అంతే. మీ హాల్లో చెప్పండి, మీ ఇంటి చుట్టూ ప్రార్థనలో స్తుతించండి. దేవుని దూతలు నీ ఇంటి చుట్టూ కావాలి ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఏ దుష్ట శక్తి నిన్ను బలహీనపరచలేదు. ఇంతవరకు నీకు జరుగుతుందా జరగదా, ఇది అవుతుందా అవదా అంటూ వచ్చావు కదా, నీకు దేవుని ఆత్మ చెప్తుంది, నీ వచ్చిన కార్యము 100% సఫలమయ్యింది. నీ పని జయమైంది. బహుమానముతో ఉండబోతున్నావు. దరిద్రం తీరి సాక్షిగా చెప్తావు. దేవుని సాక్షిగా ఉంటావు. దేవుని ఆత్మతో నింపబడతావు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. హల్లెలూయా చెప్పండి. ఇన్నాళ్ళు లేని బాగుబోగులు ఇప్పుడు వచ్చేస్తాయంటే 18 సంవత్సరాల నుంచి ఉంగిపోయిన నడుము దేవుని ఆత్మ ద్వారా ఒక్కసారి లేచి నిలబడింది. యేసు ప్రభువారు ఆమె మీద చేతులుంచగా ఆమె నడుము వంగిపోయిన నడుము ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు. నడుము వంగిపోతే ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు. ఇంతవరకు సరైనటువంటి నిలకడ లేని నీ నడుము నూతన బలముతో నిలబడబోతోంది. ఇక మీదటి నుండి ఈ క్షణము నుండే దేవుని బలము నీకు వస్తూ ఉంది. దేవుని శక్తి నీకు వస్తుంది. యేసు క్రీస్తు నామములో నీ నడుము బలపడుతుంది. హల్లెలూయా చెప్పరే. చాలా మందికి నడుములో బలహీనతలు ఉన్నాయి కదా. యేసు నామములో మీకు బలము కలుగుగాక. యేసు నామములో శక్తి కలుగుగాక. ప్రియులరా, యేసు ప్రభువారు
ఆమెను అలా ముట్టగానే యేసు ఆమెను చూచి ఒక మాట చెప్తాడు ఆయన, రమ్మని పిలిచి, అమ్మా అమ్మా నీ బలహీనత నుండి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి, రెండు చేతులు పైకెత్తి చప్పటి కొట్టండి, దేవుని మహిమపరచండి. వంగిపోయిన నీ వ్యాపారము, వంగిపోయిన నీ చదువు, వంగిపోయిన నీ జ్ఞానము, అక్కడికి రాని వ్యాపారము మరలా చక్కగా నిలబడబోతుంది. ఈ నెల నుండే నిలబడబోతుంది, ఈ రోజు నుండే నిలబడబోతుంది. మరలా నూతన బలము దేవుడు ఇవ్వబోతున్నాడు, నూతన శక్తి ఇవ్వబోతా ఉన్నాడు. ఆ ఆత్మ పోతుంది. ఏ ఆత్మ వస్తే పోతుంది? అది దేవుని ఆత్మ వస్తే పోతుంది. హల్లెలూయా చెప్పండి. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా అందరూ నన్ను బలహీనపరిచేస్తున్నారు, నేను కట్టగా ఒక సేవా సంఘం కట్టాను. ఆ ఊర్లో మా ఫాదరు ఏం చేశారంటే, ఒక 20 మంది విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, 23. బాబాయ్ ఇక్కడ ఈ సేవ నడిపించాను. నేను సేవ నడిపించి ఆ సంఘాన్ని ఒక 50-60 మంది విశ్వాసుల సంఘంగా చేశాను. చివరికి అక్కడ కొన్ని అద్భుత కార్యాలు జరగటం ద్వారా ఆ పేట మారిపోయింది. ఏమైంది? మార్పు చెందింది. ఆ పేటలో 200-300 ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళందరూ యేసునామాన్ని ఒప్పుకున్నారు. ఈ భార్యలందరూ ప్రార్థనకు వస్తారు, భర్తలేమో పొలం పనికి వెళ్ళిపోయేవారు, కొందరు వచ్చేవారు. చివరికి కొంతమందిలో సైతాన్ దూరింది. అక్కడేమో పాక వేసుకుని సేవ నడిపిస్తూ ఉన్నారు. మా ఫాదర్ వేసాడు పాక. ఆ పాక ఎంత గొప్ప పాక అంటే సూర్యచంద్రులు కూడా ఉదయిస్తారు అందులో. సరైన బల్ల కూడా లేదు. పేదవాళ్ళందరూ, వాళ్ళందరికీ ఓ గంటన్నర వాక్యం చెప్పేవాడిని. వాళ్ళందరినీ ప్రార్థనలు నడిపిస్తుంటే అద్భుతాలు జరిగినాయి. అక్కడ వాళ్ళందరూ బాగుపడుతున్నారు. ఎవరో వచ్చి సేవ చేయలేని సేవకులు ఉంటారు కొంతమంది, వాళ్ళ పేటలోకి వచ్చి, ఇదిగో మేము 3 లక్షలు పెట్టి ఇక్కడ చర్చి కడతాం. ఏంటి 3 లక్షలు పెట్టి ఇక్కడ చర్చి కడతాం, మీరు అందరూ మా చర్చికి వస్తారా అని అడిగారు వాళ్ళని, మగవాళ్ళని. కొంతమంది, ఇదిగో ఇసాక్ పాస్టర్ చర్చి కట్టట్లేదు, ఇక్కడ వాళ్ళ నాన్నగారు కట్టలేదు, ఈయన కట్టడు, పిలుద్దామని చెప్పి ఆ పేటలో వాళ్ళందరూ, అక్కడ ఒక అంబేద్కర్ బొమ్మ ఉంది, స్టాచ్యూ, అక్కడ స్టేజ్ ఉంది, స్టేజ్ మీద 4 కుర్చీలు వేశారు. ఆ పేటలో ప్రజలందరూ అక్కడికి వచ్చారు, కుటుంబాలతో వచ్చారు. 200-300 మంది పైన ఉన్నారు. కొంతమంది తాగేసి, ఏమయ్యా ఇసాక్ పాస్టర్ గారు నువ్వు చర్చి కడతావా కట్టవా అన్నారు. అక్కడ ఆరాధనలో డబ్బులు వచ్చి ఎన్ని వస్తాయి, 40-50 రూపాయలు వచ్చి, నువ్వు 3 లక్షలు ఇట్టి చర్చి కడతావా కట్టవా? అన్నాను. నువ్వు కట్టకపోతే వీళ్ళు కడతారు, మరి వీళ్ళు కట్టారంటే ఈ పేటలోకి నువ్వు రాకూడదు అన్నారు. ఓకే, నేను కడతాను కానీ ఇప్పుడు కట్టలేము, ఇప్పుడు డబ్బులు ఎక్కడై? దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, పెద్ద సేవకుని అవుతాను నేను, అప్పుడు నేనే మీకు పేటకి మంచి చర్చి కడతాను అన్నాను. అవన్నీ ఇప్పుడు నడవన్నాడు ఒకడు. మరి ఏంటన్నాను, ఈ నెలలోనే పని ప్రారంభించాలి, 3 లక్షలు ఎట్టి నువ్వు చర్చి కడతావా వీళ్ళు చేత కట్టించుకోమంటావా అన్నాడు. నేను అన్నాను, వాళ్ళు కడతానంటే కట్టించేసుకోండి అన్నాను. అయితే ఇంక రాకూడదన్నారు. రానన్నాను. వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అన్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కట్టిన సంఘాన్ని వాళ్ళందరూ కూడా, అంటే శోధనలు ఒకటి కాదు వచ్చినాయి. ఇసాకు పాస్టర్కి వచ్చిన శ్రమలు 1 కాదు 2 కాదు, ఒక బల్లి మెచ్చుకుని గుండెలో పొడిచినట్టు అయిపోయింది. ఈ చర్చకు వచ్చే విశ్వాసులు కూడా ఒక్కరు కూడా అయ్యో మా ఇసాకు పాస్టర్ గారిని అలాగెందుకు అన్నారని ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఆ రోజు వాళ్ళందరూ సెంగు ఉంటుంది కదా, అలాగ సారీ సెంగ, అయ్యో పాపని మనసులో అనుకుంటున్నారు తప్ప ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ భర్తలకి జడిసి, నేను అందరి ముందు ఒంటరిగా అవన్నీ ఇడిచి వచ్చేసినప్పుడు నాలో బలమైన ఆత్మ ఉంది. వారు నన్ను బలహీనపరుస్తున్నారు కానీ దేవుని ఆత్మ నాకు గొప్ప దర్శనాన్ని చూపిస్తూ ఉంది. పర్వాలేదు, నేను అన్నాను సంఘం ఓకే,
మీరు కొత్త బిల్డింగ్ కడతారా, కట్టండి, మంచిది. మేము కట్టలేము. నాకు 10,000 రూపాయలు కూడా అప్పు ఇచ్చే స్థాయి ఎవడో లేడు. నాకు నా బ్రతుక్కి ఎవడు 10,000 ఎవడు. ఇప్పుడు మేము అప్పు చేసి కూడా మందిని కట్టలేను. అప్పులు చేసి కట్టడం అది మంచిది పద్ధతి కాదు అది అని. కట్టండి అంటే వెళ్ళిపోమన్నారు. అందరి ముందు వదిలేసి వచ్చేసాను అంతే. మళ్ళీ వారు చర్చ్ కట్టారు. మళ్ళా వాళ్ళందరూ వచ్చేసారు మా ఇంటికి. అయ్య బాబు మీరు రావాలండి బాబు అన్నారు. నేను రానంటే రానన్నాను అంతే. అందుకే అలా వెళ్ళకుండా మీ దగ్గరికి వచ్చేసాను. మీరేమంటారు? మీరు కూడా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోమన్న వాళ్ళు చేయి పైకెత్తండి, వెళ్ళొద్దన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. వద్దనడానికి పొమ్మడానికి మీరెవరు? ఆయన రమ్మన్నాడు, ఇక్కడికి వచ్చాను, ఇక్కడే ఉంటా, ఇక్కడే చేస్తా, ప్రపంచం అంతా తిరుగుతా, సర్వలోకమునకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజముగా ఆ శోధన ఆ రోజు మనను ఎంతో బలహీనపరచడానికి ట్రై చేసింది. వెంటనే నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. మళ్ళీ కొత్తపేట పంపించబడ్డాను. కొత్తపేటలో సేవ మంచిగా జరుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మంచి సంఘం కట్టినప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆ సంఘము, ఆ పరిచర్య వారికి అప్పగించేసి, సంస్థ వారికి అప్పగించేసి, నా దర్శనం వారికి చెప్పి దీవెనకరంగా ఒంటరై వచ్చేసాను బయటికి. ఒంటరై వచ్చాను కనుక ఇప్పుడు లక్షలాది మంది సేవ జరుగుతూ ఉంది. ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును. కానీ వాక్యములో ఉన్న రికార్డుని మించిపోయింది పరిశుద్ధాత్మ కార్యము. ఇప్పుడు మనకు 10,000 కాదు, 10 లక్షల పైన ఉన్నారు మన ప్రార్థనా శక్తికి వాక్యమని బలపడేవాళ్ళు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నన్ను బలపరిచిన ఆత్మ, నన్ను నడిపించిన ఆత్మ ఈ దినము నిన్ను నడిపించబోతా ఉంది. ఈ దినము నీ మీదకి అభిషేకం రాబోతా ఉంది. ఈ దినము నిన్ను ముందుకి నడిపించబోతా ఉంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం చేయలేము అనేది ఏది లేదంతే. ఇంకోటి చెప్పనా మీకు? ఈ ఎండ కాస్తుంది చెప్తానే. మా విశ్వాసులు బోలు మంది వచ్చారు కొత్తపేటలో. వాళ్ళందరూ అన్నారు, ఏమండి వెళ్ళిపోతారా అన్నారు. మరి వెళ్ళిపోతానన్నాను. మీరు ఉండరా అన్నారు. ఒక పెద్ద మంది, నేను చచ్చిపోతే సమాధి చేస్తావు అనుకున్నాను అయ్యా అన్నది. నువ్వు సావనే సావమ్మా అన్నాను. సరే వెళ్ళిరా అంది. అందరు చెప్పేశాను, పలానా రోజు వెళ్ళిపోతున్నాను, అందరూ వచ్చేయండి అన్నాను. నేను అనుకున్నాను వెళ్ళిపోయినప్పుడు అందరూ డబ్బులు ఇస్తారు కదా అనుకున్నాను. నా దగ్గర 10,000 ఉన్నాయి. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. మా పాస్టర్ మంది ఎక్కడికి వెళ్తున్నా ఉంది, హైదరాబాద్ అన్నాను. అన్నీ సర్దేసింది అమ్మాయి. 10,000 రూపాయలకి లారీ బుక్ చేసుకున్నాను. ఆడికి 7,000 రూపాయలు ఇచ్చాను. ఇంకా నా దగ్గర 3,000 ఉన్నాయి. కనవ 3,000 ఇవ్వండి అన్నాడు లారీ వాడు. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో, నేను వచ్చిస్తానన్నాను. నీ వెనకాలే నేను కారేసిన బయలుదేరుతానన్నాను. ఈ 3,000 పెట్టుకుని, సరే విశ్వాసులు అందరూ వస్తారు, తలో మంది 500 ఇస్తారు కదా మనసులో. మరి అంటే డబ్బులు లేవు, మా పాస్టర్ మంది డబ్బులు ఉన్నాయని, ఫుల్గా ఉన్నాయన్నాను. టకప్ చేసేసాను. ఇంకెక్కువ అడగలేదు ఆమె. ఇన్షర్ట్ చేసేసి, బూట్ వేసేసి, పౌడర్ రాసేసుకున్నాను. స్పీడ్గా ఉన్నాను. ఎందుకంటే నాలో దేవుని ఆత్మ పనిచేస్తుంది, ధైర్యమైన ఆత్మ పనిచేస్తుంది. మా పాస్టర్ గారి తల్లి, మా పాస్టర్ గారి అక్క, మా పిల్లలిద్దరూ మొత్తం బ్యాండ్ మేళం కింద కారెక్కేశారు. అందరూ వచ్చారు విశ్వాసులు. అందరూ విశాఖ పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు బాబో అని ఏడ్చారు. అందరూ ఏడుస్తున్నారు. ఎవరైనా డబ్బులు ఇస్తారంటే ఎవరు ఇవ్వట్లేదు. మీ ఏడుపులు చల్లగుండు, డబ్బులు ఇవ్వండి రా బాబు అని మనసులో అనుకుంటే ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఇస్తారు కదా, కనీసం పాస్టర్ గారు కాకపోయినా కూడా ఇస్తారు ఎవరైనా. ఇన్నాళ్ళు సేవ చేసాడు, ఈయన వెళ్ళిపోతున్నాడంటే నేను అనుకున్నా, ప్రభు వీళ్ళు ఎవరు ఇవ్వట్లేదంటే దేవుడు అన్నాడు ఎవరాళ్ళు అన్నాడు. నేను అన్నాను, ఇంకా మీ ఏడుపులు ఆపండి అన్నాను. డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వని ఏడుపులు ఎందుకు మనకి, ఆపండి అన్నాను. అందరూ ఆగిపోయారు. నేను వెళ్తున్నాను, మళ్ళీ ఆశీర్వాదంగా నేను ఉన్నప్పుడు నన్ను మీరు చూడబోతున్నారు అని వారికి దండం పెట్టాను. అందరిని పంపించేసి
కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలాగే గూడు మించి వెళ్తున్నాను. కానీ నా కారు హైదరాబాద్ వెళ్ళాలంటే నా కారు పెద్ద కారు, అది 4,000 5,000 ఆయిల్ తాగేస్తుంది, పెద్ద ఏనుగది. నా కారులో 5 టికెట్లు ఉన్నాయి. ఓకే, 2,000 రూపాయలు ఆయిల్ వేయించాను. ఇంకెంత ఉంది నా దగ్గర? గట్టిగా చెప్పాలి, 1,000 రూపాయలు ఉంది. 1,000 రూపాయల్లో టోల్ గేట్లు కట్టాలి 500, ఇంకా 500 పైన ఉంటాయి. తాడేపల్లిగూడెం దాటి విజయవాడ ఎంటర్ అయ్యాక గన్నవరం ఎయిర్పోర్ట్ దాటాక మా పాస్టర్ అంది, ఏమండి అంది, ఏ అన్నాను, పిల్లలకి ఆకలేస్తుంది అంది, భోజనం పెట్టాలి కదా అంది. ఓకే, భోజనం గుండెలో రాయి అయిపోయింది. నేను ఎలాగ వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, నేను డబ్బులు లేకుండా ప్రయాణం వెళ్తున్నాను, దారిలో ఎవరిస్తారు, బండి ఆగిపోతే ఏంటి పరిస్థితి అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అనుకున్నాను, నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నన్ను ఏ శక్తి బలహీనపరచలేదు, ఆయన బలపరుస్తాడు. కరెక్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ దాటాక ఒక దాబా ఉంది, అక్కడ ఆపాను. ఆపి ఇదిగో ఇక్కడ హోటల్, ఇది దాబాలో తినండి, ఇక్కడ ఎవరు కూడా మీరు జాయింట్లు కానీ నాన్ వెజ్ తినొద్దన్నాను. ఆవిడ అంది, మా మిస్సెస్, ఏమండి ఇది తినొద్దు అంటున్నారు అంది, ఈ హోటల్ మంచిది కాదు, ఇడు ఆయిల్ అది మంచిది వేయడు, కనుక మీరు పప్పు వేసుకుని తినండి, వెజ్ మీల్స్ తినండి, అదైతే 60 రూపాయలు 70 రూపాయలకు వస్తుంది కదా, మన దగ్గర ఉన్న 500 దగ్గర భోజనం అయిపోద్ది. వాళ్ళందరూ వెళ్ళి సింక్లో చేతులు కడుక్కుంటున్నారు, నేను కారు తుడుచుకుంటున్నాను, అద్దం తుడుచుకుంటున్నాను, మట్టి అయిపోయిందని. మా పాస్టర్ వచ్చి అంది, ఏమండి మీరు తినరా పప్పు అంది. నేను తింటే వాళ్ళకి డబ్బులు ఎక్కడే, మనసులో అలాగంటే వాళ్ళు గుండాగిపోయి చచ్చిపోతారు అందరని. నా విశ్వాసం నాలో ఉంది, దేవునితో పెట్టుకున్నాను నేను. మీరు తినండి, నేను తింటే కార్ డ్రైవ్ చేయలేను కదా అన్నాను. సరే సరే అని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూర్చున్నారు, ఇస్తర్లు వేసేసాడు, రైస్ వడ్డించేస్తున్నాడు. నాకు గుండె పగిలినంత ఏడుపు దుఃఖంతో ఉన్నాను. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు కదా, నన్ను నువ్వు పిలిచావు కదా, నీ స్వరం నేను విన్నాను, నీవు నాతో రాకపోతే నేను ముందుకి కొనసాగలేను కదా బాబు అంటే. కారు తుడుస్తున్నాను, ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే ఒక మెడికల్ ఆఫీసర్ అమెరికాలో, ఇక్కడ మనకు సందడవుతుంది ఈవినింగ్ సాయంకాలం, వారికి తెల్లారింది. ఆమె ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటుంటే ఆమెకు దేవుడు చెప్పాడట, ఇసాక్ పాస్టర్ గారికి కానుక పంపించమ్మా అని చెప్పాడట ప్రార్థనలో. ఆమె ఎంత మంచి ఆత్మపర్రాలంటే, ఆమె ఆ రోజుల్లో శుభవార్త ఛానల్కి ఆమె 2-3 సంవత్సరాలు టీవీకి డబ్బులు పంపించింది. ఆమె ఆ డబ్బులు టీవీకి సరిపోతాయి, మళ్ళీ ఇంకెప్పుడు పంపించింది ఆమె. అటువంటిది సడన్గా ఆమె ఫోన్ చేసి, దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు బాబు అని చెప్పి ఫోన్ చేసి డబ్బులు వేయలేదు ఆమె. ఆమె డబ్బులు వేసి ఫోన్ చేసింది, నానా దేవుడు చెప్పాడు మీకు డబ్బులు అవసరం అంట, చిన్న కానుక వేసాను బాబు, ప్రార్థన చేయండి, నేను హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. తీరా తీసి చూస్తే 25,000 రూపాయల 600 చిల్లర వచ్చింది. మనకు ఎంత కావాలి? హలో, ఆ రోజు మనకు ఎంత కావాలి? మనకు ఒక ఇంకొక 5-6 వేలు ఉంటే సరిపోను. కానీ పైన ఉన్నవాడు ఎంత పంపించాడు? 26,000 చిల్లరై. నేను కారు తుడిచేసుకుని నేను వెళ్ళి సింక్ గడ చేయి కడుక్కున్నాను. మా పాస్టర్ మంది, ఈయన చేయి కడుక్కుంటున్నాడు ఏంటి అనుకుంది. నేను అన్నాను, మీరు భోజనం ఆపండి అన్నాను. ఏమండి అది, ఇప్పుడు మీరు అందరూ జాయింట్లు తినండి, మటన్ తినండి, మటన్ బిర్యానీ తినండి. ఆమె అంటది, మీరే కదా మంచిది కదా అన్నారంటే, ఇందాక డబ్బులు లేవు. అయ్యి బాబు డబ్బులు లేవా అంది. లేవు. మరి ఇప్పుడు ఎక్కడే? ఆకాశమందున్నవాడు మన్నాను కురిపించాడు, ఆకాశము నుండి మన్నాను పంపిన స్తుతించెదము, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము, యెహోవాను స్తుతించెదము. అందరూ పాడదాం. మండ నుండి
మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా చేతులు పైకెత్తి చేతులు పైకెత్తి హల్లెలూయా చేతులు పైకెత్తి హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా స్తుతి ఆమేన్ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా గట్టిగా పాడదాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ప్రియులరా, భయపడకండి. మిమ్మల్ని బలహీనపరిచే ఆత్మ పోయింది ఈరోజే. మీ దగ్గర నుంచి బలహీనపరిచే ఆత్మ పోయి 4 నిమిషాలు అయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక మిమ్మల్ని ధైర్యపరిచే ఆత్మ వచ్చింది. మీరు కడతారు, ఇల్లు కంటారు, బిడ్డల్ని కడతారు, నిర్మాణాలు చేస్తారు, గొప్ప వ్యాపారాలు చేస్తారు, మీ ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. దమ్ముగా ఖర్చు పెట్టే శక్తి దేవుడిస్తాడు. సరిహద్దులు విశాలం అవుతుంది. నీ ఇంటికి రక్షణ కలుగును గాక. వంగిపోయిన నడుము సరళం అవుతుంది. అంతే. తర్వాత చదివి మనం ముగించుకుందాం. ఆమె మీద చేతులు యేసు ప్రభు వారు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఏ విషయంలో జరుగుతుందా, ఇది మన వల్ల కాదు, ఇది మన వల్ల కాదు. ఇందాక పైలట్ తల్లి ఏమన్నది, మన వల్ల కాదు బాబు అందామె. కానీ ఆ తల్లి ఒకటి చెప్పింది, దైవజనుడి దగ్గర పో. దైవజనుడి దగ్గర నుంచి వచ్చేటువంటి స్పిరిట్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది బయటికి. అది మిమ్మల్ని పాజిటివ్గా నడిపిస్తుంది. లేదు ప్రయత్నించి నువ్వు అవుతావు. అయ్యాడు. విమానం నడిపి దిగి వచ్చి సాక్ష్యం చెప్పాడు. మీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈరోజే మీ శరీరంలో ఉన్న బలహీనత పోతుంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం. యేసు క్రీస్తు నామములో బలహీనపరచు ఆత్మ పోతుందంతే. పోయింది ఆల్రెడీ. నువ్వు నమ్మితే లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి యేసు క్రీస్తు నామములో సాతాను పోయింది. మీరు కొన్ని గంటల్లోనే వెలుగు కలిగిన మాటలు వినబోతున్నారు. వెలుగు కలిగిన కార్యాలు చూడబోతున్నారు. ఇక స్టార్ట్ అయిపోయింది బ్లెస్సింగ్ డేస్. స్టార్ట్ అయిపోయింది ఆశీర్వాద దినాలు. శుభ గడియలు ప్రారంభమైనవి. అందరు 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించేసాయి, నన్ను పరిశుద్ధపరిచేసాయి, నన్ను క్షమించి వేసాయి, నీకు విరోధంగా చేసిన పాపాలు క్షమి. అందరూ స్ట్రైట్గా చేతులు పైకెత్తి, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. యేసు నాకు నీ రక్షణ కావాలి.
నా ఇంటికి నీ రక్షణ కావాలి, నీ వెలుగు నాకు కావాలి, నీ బలము నాకు కావాలి. 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, ఈ దినము నన్ను ఆశీర్వదించు, ఈ దినము నన్ను ఆశీర్వదించు. అడుగు, గట్టిగా ప్రార్థన చేయి. 7 మార్లు యేసు యేసు అని పిలండి. 1 2 3 4 5 6 7. అడగండి యేసయ్యని. అడుగుదాం. బలహీనపరిచే ఆత్మ పోతుంది. నిన్ను ఏది కృంగతీస్తుందో అది నీకు దూరం అవుతుంది. నువ్వు నిలబడతావు, మరలా కట్టబడతావు, మరలా సౌందర్యంగా ఉంటావు, మరలా ఉద్యోగం కలిగి ఉంటావు, వ్యాపారం కలిగి ఉంటావు, స్థితి కలిగి ఉంటావు, సంపద కలిగి ఉంటావు. తిరిగి మరలా ఆయన ఇవ్వబోతున్నాడు, తిరిగి ఇవ్వబోతున్నాడు, పొందుకోబోతున్నావు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాన్ని జరిగించే దేవుడు. బలహీన ఆత్మను తొలగించి బలపరిచే ఆత్మనిచ్చి లేవలేని స్థితి నుండి పైకి నిలబెట్టే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. దేవాది దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టి నడిపిస్తున్నాడని విశ్వాసంతో, నమ్మకంతో మరొకసారి గట్టిగా చేతులు పైకెత్తి ప్రభువును మహింపరచండి. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని కనపరచండి. ప్రభు ఇచ్చిన వర్తమానము మనందరి జీవితాల్లో దేవుడిని నెరవేర్చినట్లు కృప చూపించు దేవా అని ప్రార్థన చేయండి. దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, పడిపోయిన స్థితి నుండి తిరిగి లేవనెత్తే దేవుడు, వంగిపోయిన నడుము ఆయన చేతులుంచి ప్రార్థించగానే గొప్ప స్వస్థత పడి, బాగుపడి, నిలబడి దేవుని మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునన్నాడు దేవుడు. నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నాడు. పరిశుద్ధుడా, నీ కొందనాలయ్యా. ఈ ఆరాధనలో, ఈ ప్రార్థనలో పాలు పొందిన ప్రతి బిడ్డ పట్ల, వారి కుటుంబాల్లో అద్భుత ఆశ్చర్య కార్యం జరిగించండి. శూన్యములో సమస్తము చేసే దేవుడు, ఆధారము లేకపోయినా నిలబెట్టే దేవుడు తండ్రి. బిడ్డలు ఆధారం లేక, దిక్కు లేక, దారి లేక అనాథులుగా నీ సన్నిధికి వచ్చారు తండ్రి. నువ్వే దిక్కని, నువ్వే ఆధారమని, నువ్వు ఏదైనా చేయగలవని తండ్రి, అద్భుతం చేయగలవని నమ్మి నీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలను ఒకసారి చూడండి ప్రభు, జ్ఞాపకం చేసుకోండి, వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నావు. నువ్వు అందరికీ ఉపకారివి, నువ్వు అందరికీ ప్రభు, నువ్వు అందరి వాడువు తండ్రి. నువ్వు కొందరి వాడువు కాదు నాయన. ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి సంబంధించిన వాడువు కాదు. సర్వమానవాళి రక్షణార్థముగా ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడా, నీకు వందనము, స్తోత్రము చెల్లిస్తున్నా. ఇదిగో నీ సన్నిధిలో, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ పట్ల నీ కార్యము జరిగించండి, స్వస్థత జరిగించండి, విడుదల జరిగించండి, అద్భుతము జరిగించండి. వారి నోట నూతన సాక్ష్యాన్ని ఉంచండి. వారిని వెలుగు జ్యోతుల వలె ప్రకాశింపచేయండి. తండ్రి, నీ కొందనాలు ప్రభు, నీకు స్తోత్రము. నువ్వు ఏర్పరిచిన పరిచర్య, నువ్వు ఎన్నుకున్న దాసుడు తండ్రి, నువ్వు దర్శించి అప్పగించిన ఈ పరిచర్య దినదినాభివృద్ధి చెంది అనేక కుటుంబాలు రక్షణార్థముగా, అన్యజనుల రక్షణార్థముగా మీరు సిద్ధపరిచిన ఈ పరిచర్యని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను నీ కృపకు పాత్రులుగా చేయండి, ఆశీర్వాదమునకు వారసులుగా చేయండి. ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు ఆత్మరక్షణ దయచేయండి.
నీ రాకడకు, నీ రాజ్యానికి సిద్ధపరచుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.